క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కూడిక ఏర్పాటు చేసుకున్నటువంటి సోదరులు భోజంగరావు గారు అలాగే నహూమ్ గారి యొక్క కుటుంబానికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఆయన కుటుంబాన్ని ప్రభు అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఇక్కడికి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కనుక మనం త్వరగానే కూడిక ముగించుకుందాం. వాతావరణం కూడా ప్రతికూలంగా ఉంది కనుక మీరు ఎక్కువసేపు ఉంచను కానీ చక్కని వాక్య భాగాన్ని మీతో వివరించి ఆ యొక్క వాక్యాన్ని యొక్క కూడికను ముగించాలని ఇష్టపడతా ఉన్నాను నేను. దేవుడు మనకి సహాయం చేయను గాక. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ఇది అపోస్తుల కార్యాలు. ఈ అపోస్తుల కార్యం అనేది ప్రారంభ సంఘము. ఎందుకంటే గమనించండి, ప్రారంభ సంఘమే అపోస్తుల కార్యములై ఉన్నది. అపోస్తుల కార్యములు అనేది ప్రారంభ సంఘం. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు పరిచయం చేసి ఆయన వాక్యాన్ని ఆయన ఇచ్చి ఆయన సిలువేయబడి ఆయన వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ సంఘానికి ఇచ్చిన తర్వాత ఈ యొక్క అపోస్తుల కార్యములు రాయబడ్డాయి. వాస్తవానికి దానికి అపోస్తులని పేరు పెట్టినప్పటికీ కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ కార్యాలే. ఏ వ్యక్తి కూడా ఒక మనిషిని స్వస్థపరచలేడు, ఏ వ్యక్తి కూడా ఒక మనిషిని బాగు చేయలేడు, కానీ పరిశుద్ధాత్మ మాత్రమే బాగు చేయగలడు. అందుకే దేవుడు అక్కడ పరిశుద్ధాత్మ అక్కడ బాగు చేసినప్పటికీ అపోస్తుల కార్యాలను రాయించాడు అక్కడ నిశ్చయముగా. అందుకే వాక్యం ఎవరిది కాదు, దేవుడిదే వాక్యము. కానీ అక్కడ అపోస్తుల పేర్లు పెట్టి దేవుడు అక్కడ జరిగిస్తూ ఉన్నాడు. ఈ అపోస్తుల కార్యం అంతా కూడా మొట్టమొదటి సంఘం అంటే ప్రారంభ సంఘం. ఎందుకంటే ప్రారంభ సంఘం అనేది రోమన్ క్యాథలిక్ చర్చ్ కాదు, ప్రారంభ సంఘం అనేది లూథరన్ చర్చ్ కాదు, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి దరిదాపుగా 3000 రకాల పేర్లు పెట్టుకుని ఆ యొక్క దాని తర్వాత డినామినేషన్స్ ఉండి అనేక సంఘాలు ఉన్నాయి. కానీ ప్రారంభ చర్చ్ అనేది ఎక్కడుందంటే అపోస్తుల కార్యంలోనే ఉంది. అక్కడ చర్చ్ యొక్క నమూనా లేకపోతే సంఘం యొక్క నమూనా అపోస్తుల కార్యంలోనే మనకు కనబడతా ఉంటుంది. నిశ్చయంగా ఈరోజు అపోస్తుల కార్యములు మనకు అర్థమవుతే ప్రారంభ దినాల్లో క్రైస్తవులు ఎలా ఉండేవారు, వాళ్ళు ఎలా జీవించేవారు అనేది మనకు సంపూర్ణంగా అర్థమవుతుంది. కానీ విషయం ఏంటంటే మనం మత్తయి, మార్కు, లూక, యోహాను సువార్తలు బాగా చదువుతాం, తర్వాత వచ్చేటప్పటికి తర్వాత పత్రికలు చదువుతాం. కానీ అపోస్తుల కార్యం వచ్చేటప్పటికి దాన్ని చదవలేరండి. ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడో ఆ యొక్క సంగతులు ఎప్పుడూ కూడా సాతానుడు ప్రజలకు మరుగు చేస్తూ ఉంటాడు. అయితే గమనించండి, అక్కడ అపోస్తుల కార్యములు ఈరోజు ప్రజలు తప్పిపోతూ ఉన్నారు. నిజంగా ప్రారంభ చర్చ అర్థమవుతే ఈరోజు సంఘాలన్నీ ఎలా ఉండాలో చక్కగా డిజైన్ అవును, లేకపోతే అర్థమవును. ఈరోజు ప్రారంభంలో ఉన్న సంఘమే ప్రజలకు అర్థం కాలేదు. నిజంగా ప్రారంభ సంఘం ప్రజలకు అర్థమై ఉంటే ఈరోజు ప్రారంభ సంఘం వల్ల ఈరోజు సంఘాలు ఉండును. నిశ్చయం గమనించండి. కానీ ప్రారంభ దినాల్లో ఉన్న సంఘము ఇప్పుడున్న సంఘాలు చాలా వ్యతిరేకంగా లేకపోతే చాలా వ్యత్యాసంగా మనకు కనబడతా ఉన్నాయి. కానీ ప్రారంభ దినాల్లో అపోస్తుల కార్యాలు చేస్తున్నప్పుడు ఆ యొక్క కుంటివాళ్ళు, యేసుక్రీస్తే కాదు కుంటివాళ్ళు కూడా ఆ యొక్క అపోస్తుల పరిచర్యలో వాళ్ళు లేచి నిలబడ్డారు. నిజంగా చనిపోయిన వారు బ్రతికారు, మోగవారు మాట్లాడారు. అనేక అద్భుతాలు అపోస్తుల కార్యాలు కూడా దేవుడు చేసుకుంటూ వచ్చాడు. అది ప్రారంభ సంఘము, పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం. అది ఈరోజు ఏ సంఘమైనా పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో ఒక సంఘం నింపబడకపోతే అది చచ్చిన సంఘంతో సమానం. ఎందుకంటే ఆత్మ, జీవింపచే ఆత్మ అనేది పరిశుద్ధాత్మ. ఈరోజు మన జీవితాల్లో లేకపోతే మన శరీరాల్లో ఆత్మ లేకపోతే ఆ యొక్క వ్యక్తికి ఎలాంటి విలువ ఉండదో, అలాగే సంఘానికి పరిశుద్ధాత్మ అనేది లేకపోతే ఆ సంఘానికి విలువ ఉండదండి. సంఘానికి పరిశుద్ధాత్మ ఎంత అవసరం అంటే ఈరోజు నువ్వు పీల్చుకున్నటువంటి ఆ యొక్క ఊపిరి లేకపోతే నీ లోపల ఆత్మ లేకపోతే నీ కుటుంబస్తులే 1 గంట సేపు నేను ఇంట్లో ఉంచరు, నేను తీసుకెళ్ళి పాతి పెట్టేస్తూ ఉంటారు. సో ఆ యొక్క ఆత్మ లేకపోతే నీ యొక్క విలువ అనేది ఉండదు. అలాగే ఒక సంఘానికి పరిశుద్ధాత్మ లేకపోతే ఆ సంఘానికి కూడా విలువ ఉండదు. అందుకే ప్రతి సంఘము కూడా ఒక జీవంతో నింపబడాలి. అందుకే పరిశుద్ధాత్మ సంఘములో లేకపోతే ఆ సంఘము చచ్చిన శవంతో సమానం. ఒక సంఘములో పరిశుద్ధాత్మ అనేది లేకపోతే ఆ సంఘము చచ్చిపోయిన సంఘంతో సమానం. సో అందుకే ఒక సంఘము పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ ఆ మంటను కలిగి ఉండాలి. అందుకే చూడండి, ఒక ఆత్మ కలిగినటువంటి వ్యక్తి అటు తిరగలడు, ఇటు తిరగలడు, తినగలడు, మాట్లాడగలడు, నడవగలడు, ప్రయాణాలు చేయగలడు, ఏ విధంగా ఉండగలడు. కానీ చనిపోయిన వ్యక్తి ఎంత గొప్పోడైనా, ఎంత ధనవంతుడైనా, లేకపోతే ఎంత బలవంతుడైనా చచ్చిపోయిన వ్యక్తి మనం ఎంత కదిపిన అతను లేవడు, కనీసం చలనం ఉండదు. అందుకే ఈరోజు పెద్ద సంఘమైనా చిన్న సంఘమైనా
అది ఏ సంఘమైనా అది జీవంతో ఉండాలంటే ఖచ్చితంగా ఆ సంఘంలో పరిశుద్ధాత్మ అనేది ఉండాలి. ఒక వితౌట్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ లేని సంఘము ఒక చచ్చిన శవంతో సమానమండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఖచ్చితంగా గమనించండి. అందుకే సంఘంలో పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఉండాలి. అందుకే సంఘం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మతో నడిపించబడాలి, పరిశుద్ధాత్మతో జీవించాలి, నడవాలి, ఎప్పుడు పరిశుద్ధాత్మ ఉండేటట్టుగా చూసుకోవాలి. అందుకే ఒక సంఘంలోంచి పరిశుద్ధాత్మ వెళ్లకుండా సంఘం కాపాడుకోవాలి. ఒక సంఘాన్ని పరిశుద్ధాత్మ విడిచిపెట్టకూడదు. అందుకే పరిశుద్ధాత్మ కొరకు సంఘం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. కానీ ఈరోజు సంఘానికి పరిశుద్ధాత్మ అంటే ఏదో గట్టిగా చప్పట్లు కొట్టడమో, లేకపోతే ఇంకేదో జరగడమో, ఊగిపోవడం అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అంటే సౌండ్ గట్టిగా వాయించేస్తే అక్కడ ఊగిపోయి డ్యాన్స్ వేస్తే ఏదో అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధాత్మ అనేది క్రీస్తు యొక్క జీవమై ఉన్నది. ఒక సంఘములో క్రీస్తు యొక్క జీవం ఎప్పుడైతే ఉందో క్రీస్తు యొక్క కార్యాల సంఘం చేస్తుంది. అందుకే క్రైస్తవులుగా మనం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మను వెంబడించాలి, పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. సో నువ్వు ఎంత సౌందర్యవంతుడైనా అవ్వచ్చు, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉండొచ్చు, లేకపోతే నీకు చాలా ధనం బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, కానీ నీ లోపల ఆత్మ లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నేరుగా సమాధిలోకి వెళ్ళిపోతావు, నేరుగా మట్టిలోకి వెళ్ళిపోతావు. సో అందుకే ఈరోజు అనేక సంఘాల్లో జీవము లేక, క్రైస్తవుల్లో జీవము లేక చచ్చిన శవాలుగా ఉన్నాయి. అందుకే యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా మాట వాడాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. అప్పటికే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు, హేరోదీయులు వాళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళు జీవిస్తున్నారు, పెద్ద పెద్ద కోటలు పెట్టుకున్నారు, వాళ్ళకు సమాజ మందిరాలు ఉన్నాయి, గోగు మాగోగులు ఉన్నాయి, చక్కని దేవాలయాలు ఉన్నాయి. బట్ యేసు వారి వైపు చూసినప్పుడు వాళ్ళతో ఏమన్నాడు తెలుసా? మీరు సున్నం కొట్టిన సమాధులు అని చెప్పాడు. ఎందుకంటే సమాధిలో జీవం ఉండదు. ఎందుకు డైరెక్ట్గా యేసు ప్రభు చెప్తున్నాడు. వాళ్ళు బతుకుతున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు, మీటింగ్స్ పెడుతున్నారు, చాలా అద్భుతమైన కార్యాలు వాళ్ళు చేస్తున్నట్టుగా అనుకుంటున్నారు. కానీ యేసు వాళ్ళ వైపు చూసినప్పుడు మీరు చచ్చిపోయిన వారు అన్నాడు. ఎందుకంటే చచ్చిపోయిన కార్యాలు అక్కడ జరుగుతున్నప్పుడు అది ఖచ్చితంగా ఒక సమాధితో సమానం అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. అందుకే ఎల్లప్పుడూ కూడా నేను చెప్పేది, ఇక్కడ మన సంఘమైనా ఇంకా ఏ సంఘమైనా పరిశుద్ధాత్మను కానీ కాపాడుకోవాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి, నీ లోపల ఆత్మ ఉండడానికి నువ్వు ఎలా హాస్పిటల్ తిరుగుతావో, నువ్వు ఎలా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తావో, అదేవిధంగా సంఘంలో పరిశుద్ధాత్మ కొరకు చాలా చాలా జాగ్రత్త వహించాలండి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అందుకే పరిశుద్ధాత్మను ఈజీగా పోగొట్టుకుంటున్న కొన్ని సంఘాలు పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటున్నారు, ఆ ఆత్మను పోగొట్టుకుంటున్నారు. కొన్ని వ్యక్తులు ఏం చేస్తారు? ఆత్మను పోగొట్టుకుంటూ సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు తను తాను చంపుకోవడం చేత వాళ్ళ లోపల నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది. అందుకే ఏ సంఘము కూడా సూసైడ్ చేసుకోకూడదు. సంఘం సూసైడ్ చేసుకోకూడదు అని అర్థం ఏంటో తెలుసా? సొంతంగా జీవములో నుంచి తప్పుడు సిద్ధాంతాల్లోకి వెళ్ళిపోవడమే, తెలిసి కూడా అందులోకి వెళ్ళిపోవడమే సూసైడ్. అప్పుడు ఎలాంటి ఆత్మ ఉండదు, అప్పుడు అనిపిస్తుంది ఎలా చచ్చిపోయాడు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా నా ప్రియమైన సోదరులారా, సంఘానికి ఎల్లప్పుడూ జీవం ఉండాలి. అది యేసుక్రీస్తు జీవమై ఉన్నది. ఏ మానవ జీవం కాదు, మానవ ఆలోచన కాదు, యేసుక్రీస్తు జీవం ఖచ్చితంగా సంఘములో ఉండాలి. యేసుక్రీస్తు జీవమే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఒక సంఘము వాక్యాన్ని ఎల్లప్పుడూ నెరవేరుస్తుంది. పరిశుద్ధాత్మ కలిగిన సంఘం వాక్యానికి, బైబిల్కి మ్యాచ్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనము బైబిల్కి మ్యాచ్ అవుతున్నా చూసుకోవాలి. కొన్నిసార్లు మనం నిద్రపోతుంటాం, కళ్ళగా అంటూ ఉంటాం. ఒక్కోసారి అనిపిద్దాం మనం బ్రతికే ఉన్నామా అనిపిస్తూ ఉంటుంది. నేను బ్రతికే ఉన్నాను లేదా కళ్ళ ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది. సో మనము కూడా ఆత్మ సంబంధముగా బ్రతుకున్నామా లేకపోతే చనిపోయి ఉన్నామా కూడా పరిశీలన చేసుకోవాలి. నేను ఆత్మతో నింపబడ్డానా, ఆత్మతో నింపబడలేదా అని ఎలా తెలియాలంటే వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు నా లైఫ్ వాక్యంతో మ్యాచ్ అయితే అప్పుడే నేను బ్రతుకున్నట్టు. నేను ఎలా మాట్లాడవచ్చు, లేకపోతే ఎలా ప్రసంగం చేయొచ్చు, మీ మధ్యలో తిరగవచ్చు. బట్ నా లైఫ్ వాక్యానికి సరిగపోతే నేను చచ్చిపోయిన పాస్టర్ని, నేను బ్రతుకున్న చచ్చిన పాస్టర్ని. అందుకే మన జీవితం అనేది వాక్యానికి మ్యాచ్ అవ్వాలి. అందుకే ప్రతిరోజు కూడా మనం వాక్యానికి మ్యాచ్ అవుతున్నామా లేదా ప్రతి ఒక్కరు పరిశీలన చేసుకోవాలి. అప్పుడు అర్థమవుతుంది. హోలీ స్పిరిట్ లేకపోతే నువ్వు కొనవపురుతో ఉంటే అయ్యా అని హాస్పిటల్ పరిగెడుతున్నట్టుగానే మరలా వాక్యం దగ్గరకు వచ్చి నువ్వేం చేయాలి? ఆ యొక్క జీవాన్ని, పరిశుద్ధాత్మని మరలా పొందుకోవాలి. అందుకే ఈరోజు సైంటిస్టులు పరిశీలన చేస్తున్నారు. చచ్చిపోయిన వారు కూడా ఆ యొక్క చచ్చిపోయి ఆటోమేటిక్గా ఆత్మ వాళ్ళు విడిచిపెడుతున్నప్పుడు ఆ ఆత్మ వెళ్ళడం, వాళ్ళన్నీ ఏదో చేయడం చూస్తున్నారట. సైంటిస్టులు చెప్తున్నారు. రీసెంట్గా న్యూస్ వచ్చింది ఒకటి. వాళ్ళు దాని మీద అధ్యయనం చేస్తున్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఒక చచ్చిపోయిన వ్యక్తి బయటకు వచ్చి ఆ యొక్క ఏ విధంగా అన్ని చూస్తాడో అవన్నీ అధ్యయనం చేస్తూ ఉన్నారు.
ఈరోజు నిజంగా మనం చనిపోతే చెత్త కార్యాలు, లోక కార్యాలు అన్నీ మనకు కనబడతాయి. అప్పుడు మనకు అర్థం కావాలి, మన కుటుంబంలోకి చావు వచ్చేసింది, నా జీవితంలోకి చావు వచ్చేసింది. ఎందుకంటే నేను వాక్యాన్ని విడిచిపెట్టి పారంపర్య ఆచారాలకు వెళ్ళిపోయాను కాబట్టి నేను మరలా జీవం కావాలి, నన్ను బ్రతికించని దేవుని వేడుకోవాలి. ఒక భౌతికమైన రోగం వస్తే, చావు బ్రతుకుల్లోకి వస్తే నన్ను బ్రతికించని అడుగుతాంగా, అలాగే ఆత్మగానమాలను విడిచిపెడితే నువ్వు మామూలు ఆత్మ కొరకు, నీ ఆత్మ నీలోంచి పోతాకు సిద్ధంగా ఉన్నప్పుడు, ఏ విధంగా నీ ప్రాణాన్ని విడిచిపెడుతున్నప్పుడు, ఏ విధంగా అయితే నువ్వు ఆసక్తి కలిగి నువ్వు నన్ను బ్రతికించండి అని కేకలు పెట్టి కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నావో, పరిశుద్ధాత్మ విషయంలో కూడా అలాగే ఏడవాలి. ఒక సంఘం అలాగే ఏడవాలని పరిశుద్ధాత్మ కొరకు దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇక్కడ ఎప్పోలో అనే ప్రాంతంలో, అది కోస్టల్ ఏరియా, అంటే అది సముద్ర తీరంలో ఉండే ప్రాంతం. అది ఇదే ఎప్పోలో ఒకరోజు యోనాని దేవుడు నినివేకి వెళ్ళమంటే ఎప్పోకి వెళ్ళి ఒక టికెట్ కొనుక్కుని అక్కడ 2 జంక్షన్లుగా, ఒకటి నినివే వెళ్తుంది, ఒకటి తర్షీషు వెళ్తుంది. ఈ యొక్క ఎప్పే అనేది ఒక జంక్షన్ లాంటిది, అందుకని కోస్టల్ ఏరియా, ఆయనకి ఎలాగైనా ప్రయాణం చేయొచ్చు దాంట్లో. ఈ యోనా కూడా ఎప్పేలోకి వెళ్ళాడు. అదొక సముద్ర తీర ప్రాంతం, మనది కూడా సముద్ర తీర ప్రాంతమే. ఎంతమంది నమ్ముతున్నారు? మనము బైబిల్లోకి మ్యాచ్ అవుతామని. మనది కూడా సముద్ర తీర ప్రాంతమే, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో యోనా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సరైన నిర్ణయం తీసుకోకుండా నినివే వెళ్ళవలసింది. అక్కడ తర్షీషు ఎక్కడ తీసుకుని తర్షీషు వాడు ఎక్కాడు. అంటే ఎప్పే అనేది మన జీవితం డిసైడ్ చేసే స్థలం. అది మనం జీవాన్ని ఎన్నుకోవాలా లేక మరణాన్ని ఎన్నుకోవాలా అని డిసైడ్ చేసే స్థలం అది. ఈరోజు కూడా మనం ఎక్కడున్నాం తెలుసా? జీవమునకు మరణమునకు మధ్యలో ఉన్నాం. జీవాన్ని ఎన్నుకోవాలా లేక మరణాన్ని ఎన్నుకోవాలా? అక్కడ ఏ వ్యక్తి కాదు నీ నిర్ణయాలు, సొంతంగా నీ నిర్ణయమే తీసుకోవాలి. ఏ మానవుడి నిర్ణయం నీకు సరవదు. అందుకే అక్కడ యోనా తీసుకోవాలి నిర్ణయం. యోనా నిర్ణయమే తుది. ఎందుకంటే యోనాలోనే ఆ యొక్క లోపల హృదయంలో ఒక గలిబిలి జరుగుతూ ఉంది. ఈరోజు కూడా క్రైస్తవులు ఒక జీవ మార్గాన్ని ఎన్నుకోవాలా లేకపోతే మరణ మార్గాన్ని ఎన్నుకోవాలా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఎప్పు అంటే అలాంటి ప్రాంతం. ఈరోజు కూడా మనం భూమి ఒప్పే లాంటిదే. మనం పైకి వెళ్ళాలా లేకపోతే కిందకి వెళ్ళాలా మన భూమి మీద డిసైడ్ కావాలి. దేవుడి రాజ్యానికి వెళ్ళాలా లేకపోతే నరకానికి పాతాళానికి మనం వెళ్ళాలా డిసైడ్ అవ్వాలి. అందుకని యోనా ఏం చేశాడు? తర్షీషు వాడు ఎక్కాడు. డిసైడ్మెంట్ ప్లేస్ అది. ఆ డిసైడ్మెంట్ స్థలంలో ఒక నిర్ణయం తీసుకుని దాంట్లో వెళ్ళిపోతున్నాడు. అందుకే అతను స్ట్రగుల్స్ లో పడ్డాడు, కష్టాల్లో పడ్డాడు. ఈరోజు మనం సరైనటువంటి నిర్ణయం కానీ మనం తీసుకోకపోతే మనం స్ట్రగుల్స్ లో పడతాము, భయంకరమైనటువంటి అంటే తుఫాన్లో పడతాం, మన లైఫ్ రిస్క్ లో పడుతుంది. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా చక్కటి నిర్ణయం తీసుకోవాలి, దేవుడి ఆత్మపూర్వకంగా నిర్ణయం తీసుకోవాలి. అందుకే జంక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. జంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన జీవితంలో ఒక జంక్షన్ దేవుడు తీసుకొస్తాడు. ఒక జంక్షన్ తీసుకొస్తాడు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా. ఆ 2 మార్గాలు ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఆ జంక్షన్లోకి వస్తాడు. దేవుని కొరకు బ్రతకడమా, లోకం కొరకు జీవించడమా, వాక్యం కొరకు బ్రతకడమా లేకపోతే లోక కార్యాల కొరకు బ్రతకడమా, నువ్వు ఆత్మ సంబంధంగా బ్రతకడమా లేకపోతే భౌతిక సంబంధంగా బ్రతకడమా, లేకపోతే బూడిదైపోయే బబులోని వైపు వెళ్ళడమా లేకపోతే శాశ్వతమైన నివాస స్థలమైనటువంటి యెరూషలేము వైపు వెళ్ళడమా. నీ ఒక జంక్షన్ దగ్గర దేవుడు తీసుకొస్తాడు. బబులోను ఎప్పుడు కూలిపోయేదే, యెరూషలేము శాశ్వత నివాస స్థలం అది. అందుకే ఈరోజు మనం శాశ్వతమైన నివాస స్థలాన్ని ఎన్నుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జంక్షన్కి వచ్చేటప్పుడు చాలా చక్కటి నిర్ణయం తీసుకోవాలండి. దేవునికి మహిమ కలుగును గాక. సో నా ప్రియమైన సోదరులారా జాగ్రత్త గమనించండి. ఈ ఏపీ ప్రాంతం అనేది జంక్షన్ లాంటిదండి. ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకునేది. క్రైస్తవులుగా మనము కూడా ఒక నిర్ణయం తీసుకోవాలండి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నామంటే దానికి కట్టుబడి ఉండాలి. నిర్ణయం అనేది అస్తమాలు మారేది కాదు. వివాహ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే కడ వరకు దాన్ని పట్టుకుని నడవడమే. అలాగే భక్తి జీవితంలో క్రీస్తుతో నడవాలని ఒక నిర్ణయం తీసుకుంటే కడ వరకు ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా వాక్యము కొరకు మనం నడవడమే. నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంట్. జంక్షన్లో నిర్ణయం తీసుకోవాలి. దేవుని వాక్యం కొరకు బ్రతకాలి లేకపోతే ఆచారాల కొరకు బతుకుతావా, జీవం కొరకు బతుకుతావా లేకపోతే మరణం కోసం బతుకుతావా, ఒక నిర్ణయం తీసుకోవాలి. అస్తమాలు తీసుకునేది కాదు. తూచి మళ్ళీ వెనక్కి వస్తానంటే కుదరదు. ఖచ్చితంగా టేక్ ఎ స్ట్రాంగ్ డెసిషన్. ఒక చక్కని అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ గమనించిన ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు తబిత. ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు తబిత. ఈ తబిత అనే పేరు అది హీబ్రూ వర్డ్. గమనించండి, బైబిల్లో ఒక స్త్రీ ఎప్పుడు కూడా సంఘానికి మాదిరిగా ఉంది. బైబిల్లో స్త్రీ ఎప్పుడు కూడా సంఘానికి మాదిరిగా ఉంది. ఈమె హెబ్రూ సంఘానికి మాదిరిగా ఉంది.
ఆమె యోధా సంఘానికి మాదిరిగా ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? యోధా సంఘానికి ఈమె మాదిరిగా కనపడుతుంది. అయితే ఈమె భాష అనంతరం ఈమె పేరు డోర్కాగా మార్చబడింది. ఈ డోర్కా అనే పదం గ్రీక్ వర్డ్. పాత నిబంధన హీబ్రూ భాషలో రాయబడింది, కొత్త నిబంధన గ్రీక్ భాషలో మార్చబడింది. అందుకే అక్కడ యాకోబు పేరు జాకోబు అని ఉంటుంది, ఇక్కడ యాకోబు పేరు జేమ్స్ అని ఉంటుంది. గ్రీకులో పేతురు పేరు పీటర్ అని ఉంటుంది, కానీ హీబ్రూలో పీటర్ పేరు పెట్రోనస్ అని ఉంటుంది. అంటే భాషలో కూడా పేర్లు మారతాయి. అందుకే పాత నిబంధనలో ఏలి అని పిలువబడుతుంది, కొత్త నిబంధనలో ఎలైసా అని పిలువబడుతుంది. అంటే భాషలో మార్పు జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈమె ఒక హెబ్రీ వధువుగా ఉంది, లేకపోతే హెబ్రీ సంఘంగా ఉంది. ఇప్పుడు భాష అనంతరం ఇప్పుడు గ్రీకు భాషలో మారినప్పుడు ఒక కొత్త నిబంధన సంఘంగా మార్చబడింది. ఆమేన్. ఈమె రూపాంతరపరచబడింది. బైబిల్ హెబ్రూ భాషలో నుంచి గ్రీకు భాషలోకి వచ్చేసింది. దేవుడు యోధా మతంలో నుండి దేవుడు ఇక్కడ ధర్మశాస్త్రంలో నుంచి కృపలోకి దేవుడు తీసుకొస్తున్నాడు. ఎందుకు అర్థం లేకుండా బైబిల్ ఏం రాయించాడు ఆయన? ఆయనకు ఆలోచనలో చాలా లోతుగా ఆలోచించే పరిశుద్ధాత్మ బైబిల్ రాస్తూ ఉంది. ఎందుకు డైరెక్ట్గా డోర్కాని రాయొచ్చు కదా? ఓ తబిత అనబడిన డోర్కాని ఎందుకు రాస్తున్నాడు తెలుసా? దేవుడు ఆమెను ధర్మశాస్త్రంలో నుండి కృపలోకి తీసుకొస్తున్నాడు. ఆమె డిస్పెన్సేషన్ ఆవిడది మారుస్తూ ఉన్నాడు. ఆమె డిస్పెన్సేషన్ మారిపోతుంది. ఇప్పుడు ఆమె ఎంత మాత్రం తబిత కాదు, ఇప్పుడు డోర్కా అయిపోయింది. ఇప్పుడు నిజంగా ఏమైంది? ధర్మశాస్త్రం కాదు, ఇప్పుడు కృపలోకి వచ్చేసింది. ఇప్పుడు కృపలోకి వచ్చిన ఈమె ఏం చేస్తుంది తెలుసా? ఎన్నో ధర్మకార్యాలు చేస్తూ ఉంది, మంచి మంచిగా బట్టలు కొడతా ఉంది, పరిశుద్ధులకు సహాయం చేస్తుంది, ఒక శిష్యురాలుగా మారిపోయింది. శిష్యులు అంటే ఏంటి తెలుసా? నేర్చుకునేవాళ్ళు. సంఘం ఎప్పుడు నేర్చుకునేటట్టుగా ఉండాలి, నేర్పించేటట్టుగా ఉండకూడదు. సంఘం ఎప్పుడు కూడా నేర్చుకోవాలట. శిష్యుడు అనే పదానికి అర్థం ఏంటంటే నేర్పేవాడు కాదు, నేర్చుకునేవాడు. ఇప్పుడు ఏం చేస్తుంది ఈ యొక్క సంఘం? ఓ చక్కని శిష్యరికంగా ఉంటూ ఉంది. ఓ చక్కగా వాక్యానికి ఏదైతే బోధించబడిందో, ఏదైతే వాక్యం ఇవ్వబడిందో ఆ వాక్యానికి తగినట్లుగా ఈ యొక్క సంఘం వెళ్తూ ఉంది. ఎన్నో సూచక్రియలు, ఎన్నో మహత్కార్యాలు, ధర్మకార్యాలు ఎన్నెన్నో చేస్తూ ఉంది. ఈరోజు ప్రారంభ సంఘము కూడా, అపోస్తుల కార్యములో కట్టబడిన సంఘము కూడా ఓ చాలా అద్భుతంగా, చాలా పవర్ఫుల్గా బహుధర్మకార్యాలు చేస్తూ, వాక్యముతో నిలబడుతూ, వాక్యము కొరకు జీవిస్తూ, ఓ యథార్థవంతులుగా వాక్యానికి లోబడుతూ ఉంది సంఘం. అపోస్తుల సంఘం మీరు చూసుకోండి, వాళ్ళు ఎల్లప్పుడూ దేవుని వాక్యానికి విధేయత చూపించారు. అందుకే వారి సంఘాల్లో అద్భుతాలు జరిగాయి, వాళ్ళ సంఘాల్లో సూచక్రియలు జరిగాయి, వాళ్ళ సంఘాల్లో మహత్కార్యాలు జరిగాయి, వాళ్ళ సంఘంలో చచ్చిపోయిన వారు బ్రతికారు. ఓ తబిత ఐక డోర్కా, తబిత బికేమ్ ఏ డోర్కా. ఓ ధర్మశాస్త్రం నుంచి కృపలోకి వచ్చేసింది. ఓ పాత ప్రాచీన సంఘం కాస్త కొత్త నిబంధనలో కొత్త సంఘంగా మారిపోయింది. ఇప్పుడు ఈమె ఏం చేస్తుందంట? బహుధర్మకార్యాలు, సత్క్రియలు చేసుకుంటూ వెళ్తుందంట. ధర్మకార్యాలు చేస్తుందంటే బహుగా చేస్తూ ఉందంట. ఈరోజు మొట్టమొదటి సంఘం అదే చేసిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం కొరకు నిలబడ్డారండి వాళ్ళు. ఏదైతే అపోస్తుల కాలంలో ఆ పెంతుకోస్తు అనే మేడ గదిలో, పెంతుకోస్తు అనే పండగ రోజు ఆ జాన్ మార్క్ ఆ ఇంటి దగ్గర మేడ గదిలో దేవుడు వారికి చెప్పినట్లుగానే ఆ యొక్క మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆ యొక్క చివరి వచనాలు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి మీరు బాప్తిసం పొందండి, సమస్త జనులు శిష్యులుగా చేయండి. ఆ 11 మందిని పిలిచి ఆయన ఆరోహణం అయిపోతున్నప్పుడు, లేదా ఆయన చివరి ప్రసంగం చెప్తా ఉన్నాడు ఆయన. వాళ్ళు అన్నట్టుగానే దేవుని యొక్క కృప ద్వారా అపోస్తులు ఆ జాన్ మార్క్ ఇంటి దగ్గరికి, ఆ బర్నబాస్ మేనల్లుడు ఆ జాన్ మార్క్ గృహంలో, ఆ యొక్క పై మేడగదిలో ఆ యొక్క 120 మెంబర్స్ 120 మంది, అదే అపోస్తుల కార్యం మొదట్లో కనబడుతుంది. స్త్రీలు కాక పురుషులు 120 మెంబర్స్ వాళ్ళు మేడగదిలోకి వెళ్ళి ప్రార్థిస్తున్నారు దేవుడు వాక్యము చెప్పినట్లుగా. వాళ్ళు తొందరపాట్లు కాదు, ఎందుకంటే అది సజీవ సంఘం. అది చచ్చిన సంఘం వేరు, అపోస్తుల కాలంలో శిష్యులు వేరు. చచ్చిన సంఘం వేరు, అప్పటికే పరిచయాలు చచ్చారు. వాళ్ళు సంఘాలు ఉన్నా మీరు పేరు మట్టిగే సంఘాలు, కానీ మీరు చచ్చిన వాళ్ళని చెప్పాడు. మీరు పేరు మట్టిగే సంఘాలు, మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నారు. ఇప్పుడు ప్రారంభ సంఘం అపోస్తుల కాలంలో శిష్యులు చచ్చిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళు జీవం కొరకు పరిగెడుతున్న వాళ్ళు. అందుకే వాళ్ళకి జీవం దొరకాలంటే, సంఘము జీవంతో నింపబడాలంటే మేడగదిలోకి వెళ్ళాలి. మేడగదిలోకి వెళ్ళారు వాళ్ళు. ఆ మేడగదిలో ఏమవుతుంది? వాళ్ళకి 10 days ప్రార్థిస్తున్నారు. ద ఎర్లియర్ చర్చ్, మొట్టమొదటి సంఘం 10 రోజులు
ఉపవాసం ఉండి వాళ్ళు రాత్రి పగలు దేవుని కొరకు మొరపెడుతున్నారు. ద ఫస్ట్ చర్చ్ అండి అది. ఈరోజు కొట్లకు ఉన్న వీధికి ఒకటి, మూల ఒకటి, అదొకటి, గ్రూపుకి ఒకటి, కులానికి ఒకటి, మతానికి ఒకటి, ఇంటి పేర్లకు ఒకటి, జాతికి ఒకటి సంఘాలు పెట్టుకున్నారు. కానీ ఫస్ట్ చర్చ్ చూడండి, అక్కడ మొట్టమొదటి సంఘం చూడండి, 120 మంది ఆ యొక్క మేడగదిలోకి వెళ్ళిపోయి దేవుని ఆత్మ కొరకు, దేవుని యొక్క జీవము కొరకు వాళ్ళు అక్కడ ప్రార్థిస్తున్నారు. దేవుడు ప్రార్థిస్తుంటే ఒక రోజు ఏం చేశాడు? ఒక రోజు ఒక భీకర గాలులు వచ్చేసాయి. ఆమేన్. పరిశుద్ధాత్మ అగ్ని నాలుగులుగా పరిశుద్ధాత్మ దిగొచ్చేసింది, అగ్ని స్తంభం దిగొచ్చేసింది. ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిలోకి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది. ఆమేన్. పరిశుద్ధాత్మ అందరిలోకి వెళ్ళిపోయింది. యథార్థంగా ప్రార్థించేవాడికి పరిశుద్ధాత్మ వస్తుంది. పరిశుద్ధాత్మ కొరకు సంఘము ప్రార్థిస్తే సంఘానికి పరిశుద్ధాత్మ వస్తుంది. సిన్సియర్గా ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ వస్తుంది. వాళ్ళు ప్రార్థించారు. ఎర్లీ చర్చ్ ఇప్పుడు జీవంతో నింపబడింది. అందుకే అపోస్తుల కార్యాలు మీరు చూడండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి, వారు ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు చేయడం మొదలుపెట్టారు. మీరు గమనించండి, 3 అధ్యాయంలో శృంగారం అనే దేవాలయానికి వెళ్తున్నారు. కుంటివాడు ఒకడు ఉన్నాడు, కుంటివాడిని స్వస్థపరిచేశాడు. ఈ యొక్క 9వ అధ్యాయంలో ఐని అనే వ్యక్తి ఉన్నాడు, పక్షవాయువుతో ఉన్నాడు, అతన్ని స్వస్థపరిచేశాడు. చూడండి అపోస్తుల కార్యాలు మీరు చూడండి, వాట్ ఏ మిరాకిల్స్, అద్భుతాలు. ఆ సమరయ పట్టణం అంతా అద్భుతాలు, ఆ మహత్కార్యాలు. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అన్న అద్భుతాలు, సూచక్రియలు, బహు సత్కార్యాలు, చక్కని ఆతిథ్యము, చక్కని మర్యాద, ప్రేమ. ఆ సంఘం అలా నిర్మించబడిందండి. బహు ధర్మకార్యాలు చేసింది, అద్భుతాలు చేసింది, సూచక్రియలు చేసింది. యథార్థత ఉంది. వాళ్ళ మధ్యలో అబద్ధాలు ఆడితే చచ్చిపోయారు. ఈరోజు మందు తాగి కూడా సంఘానికి వెళ్తున్నాం మనం. అబద్ధాలు ఆడితే చచ్చిపోయారండి అక్కడ. హల్లెలూయా. గమనించండి, వ్యభిచరిస్తూ సంఘాలకు వెళ్తున్నారు, తప్పుడు వ్యవహారాలు చేసుకుని సంఘాలకు వెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎలా బ్రతుకుతారు? ఇప్పుడు దేవుడు తీర్పులు కుమ్మరించేస్తాడు. అంత పవర్ఫుల్ చర్చ్ ఉందండి అక్కడ. ద సూపర్ న్యాచురల్ చర్చ్, సాజాతీతమైన సంఘం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏమంటే సోదరులారా, ఇప్పుడు ఏం చేస్తుంది దోర్క? బట్టలు కుడుతూ, అంగీలు కుడుతూ, ఆమేన్, వస్త్రాలు కుడుతూ, దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తుంది? వస్త్రాలు కుడుతూ, అంగీలు కుడుతూ, అవి కుడుతూ, ఇవి కుడుతూ, మిషన్ కుడతా ఉంది ఆమె. ఏం చేస్తే స్టిచ్చింగ్ చేస్తుంది. ఆమేన్. నేను అర్థమైతే తెలుసు, స్టిచ్చింగ్ అంటే బట్టలు ఏంటి తెలుసా? ఒక వ్యక్తి సరిపడేటట్టుగా, అంటే వాక్యానికి తగినట్లుగా సంఘం ముందుకెళ్తుంది. వాక్యానికి తగినట్లుగానే కొలతలు తీసుకుని వాక్య కొలతలు తగినట్టుగా వెళ్తా ఉంది. హల్లెలూయా. మొట్టమొదటి సంఘము వాక్యానికి 100% మ్యాచ్ అయిందండి. ఫస్ట్ చర్చ్ వాక్యానికి తగినట్లుగా మ్యాచ్ అయింది. ఇప్పుడు నేను ఎంత లొండా వేసుకోలేను కదా, నా కొలతల ప్రకారంగా వేసుకుంటాను. ఆమేన్. నా కొలతలు తగినట్టుగానే షర్ట్ వేసుకుంటాను. అలాగే మొట్టమొదటి సంఘము కూడా కొలతలు తగినట్లుగా వస్త్రాలు వేసుకున్నారు, వాక్యానికి తగినట్లుగా వాళ్ళ జీవితాలు జీవించారు. వాక్యం ఏదైతే చెప్పిందో అలాగే చేశారు. వాళ్ళు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమన్నారు. బాప్తిసం, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం అన్నారు, వాళ్ళు తీసుకున్నారు. ప్రభురాత్రి భోజనం రాత్రి అన్నాడు, తీసుకున్నాడు. ఒక స్త్రీ ప్రసంగించకూడదని చెప్పారు, అందుకే ఒక స్త్రీని కూడా ప్రసంగాలకు పెట్టలేదు. బాబు నేను యేసుబాబు కొడుకుని తల్లిని కదా, నాకు ఏదైనా కొంచెం అవకాశం ఇస్తే ఏదో మూల ప్రసంగించేస్తాను అని మరియమ్మ ముందుకు రాలేదు. అపోస్తులు కూడా ఏదో తల్లి కదా, మన గురుగారు అక్క తల్లి కొంచెం ముందు పెడితే 4 మాటలు చెప్తుంది అని చెప్పి ఏళ్ళో పెట్టలేదు. ఆమేన్. యేసు ప్రభు మీద ప్రేమ ఉంది, కానీ మరియకు వాక్య ప్రకారంగా బోధ అవ్వకూడదుగా. యేసుని ప్రేమిస్తున్నారు. ఆమేన్. మరి మరియమ్మ నిలబెట్టి బోధించడానికి కుదరదుగా. అందుకే మరియమ్మ ఏం చేస్తుంది? సాధారణంగా ఆమేన్ ఎలా సంఘానికి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థిస్తూ ఉంది. అందుకే అపోస్తులు ఎక్కడా కూడా అమ్మగారు నిలబడతారు, అయ్యగారు వెనకాల నిలబడతారని ఎక్కడా చెప్పలేదు. ఆమేన్. దట్ ఈస్ ద రాంగ్ స్పిరిట్, దెయ్యపు ఆత్మ. ఒక స్త్రీ ప్రసంగించి ప్రార్థన చేసిందంటే వాడు శాపగ్రస్తుడైపోతాడు. విన్నవాడు, ప్రార్థించుకున్నవాడు కూడా శాపగ్రస్తుడైపోతాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద బైబుల్. దట్ ఈస్ ద బైబుల్. అదే బైబుల్. ఈవెన్ యేసుప్రభు తల్లి 33.5 సంవత్సరాలు యేసుప్రభుకి వండి పెట్టింది నాన్న బాబు అని చెప్పేసి ఒక ప్రసంగం కూడా ఇవ్వలేదు ఆమెకి ఎవరు. ఎందుకంటే ఒక స్త్రీ ప్రసంగించడం ఒక అధికారం కోల్పోయింది. ఆమేన్. అందుకే ఈ యొక్క స్త్రీ ఎప్పుడు కూడా ముందుకు రాకూడదు, ఎప్పుడూ ముందుకు రాకూడదు.
అవకాశం ఇస్తున్నా రాకూడదు. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మరియమ్మ ఏం చేసింది, నాకు పరిశుద్ధాత్మ ఉంటే చాలు బావా అని చెప్పేసి ఏం చేసింది, మేడగదిలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ నింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చక్కని తల్లిగా నిలబడింది ఆమె. అంతేగాని ఎక్కడ ప్రసంగించినట్టుగా లేదు. అపోస్తులు ఎక్కడ ఉన్నారని చూపించండి. మొదటి సంఘంలో ఒక స్త్రీ ప్రసంగించింది అని చూడండి. ఓ సార్, అంతా కూడా డూబుగా ఎక్కువైపోయారు. డూబు ఈరోజు అర్థం కావట్లేదు. అందుకే పోస్ట్ వచ్చి అందరికీ నమూనా ఈ మొదటి సంఘం ఉన్నట్టుగా ప్రతిదీ కట్టాలి. ఇంకా సంఘాన్ని కాకుండా నువ్వు ఇష్టానుసారంగా కడితే దేవుడు లెక్క చేయడు. ఆల్రెడీ ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు, ఒక చక్కనిగా అద్భుతంగా చూపించాడు. అపోస్తుల ప్రకారంగా మనం నడవాలి, వాళ్ళు ఏం బోధించారో బోధ ప్రకారంగా మనం పోవాలి. చూపించండి, ఒక్కరన్నా బోధించినట్టుగా చూపించండి. ఏ మార్తమ్మ లేదా, మరియమ్మ లేదా? మార్తమ్మకు దర్శనం వచ్చేదేంటి? మొట్టమొదటిగా మేమే చూసాము. సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఫస్ట్ ప్రసంగం చేస్తామన్నారా? లేదండి. అంతా కూడా బూటకొంత నడుస్తూ ఉన్నాయి. ప్రజలు గుడ్డివారిని చేసి ప్రజలను నమ్మించి జీవంలో ఉన్న వారిని మరణంలోకి తీసుకెళ్తున్నారండి ఈరోజు. ఈ ప్రజలకు కూడా అయ్యో శాపనాలు పెట్టేస్తారు. ఎవరికి పెట్టేస్తారు? అక్కడ ఉంటే నువ్వే శపించబడతావు. అక్కడ ఉంటే నువ్వు శపించబడతావు తప్ప మళ్ళా నువ్వు బయటకు వస్తే దీవించబడతావు. బయటకు వస్తే దీవించబడతావు. ఎవడు పెడతాడు శాపాలు? హల్లెలూయా. గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేదు. పౌలు గారు కూడా స్పష్టంగా చెప్తున్నాడు. ఇలా పోని కొత్త నిబంధనలో మేము కొత్త రూల్ ఏమైనా పెడుతున్నామేమో అనుకుంటారేమో అని చెప్పి ధర్మశాస్త్రంలో కూడా ఎలా లేదన్నారు. పౌలు గారు ప్రీచ్ చేస్తూ ఉన్నాడు. పౌలు గారికి డౌట్ వచ్చింది, ఎవరో ఒక స్త్రీలు ఎక్కుతుంది పైకి, ఎలా ఎక్కుతుందని చెప్పి నేను కొత్తగా బోధిస్తున్నానేమో అనుకుంటారేమో. ఒక్కసారి స్త్రీలారా, అమ్మలారా, మీ అందరికీ రెస్పెక్ట్ చేస్తున్నాను. నేను మీకు మంచి తల్లి పాత్ర పోషిస్తున్నారు. ఆమె అందులో సక్సెస్ అవ్వండి. కానీ ఒక విషయం చెప్తున్నాను, నేను ధర్మశాస్త్రంలో కూడా ఒక స్త్రీకి అధికారం ఇవ్వలేదమ్మా అని అడగదు. అంటే ఈవెన్ పౌలు గారికి సహితం వ్యతిరేకతలు వచ్చాయి లేదా? అందుకే ఏం చేస్తున్నాడు, తన బేస్మెంట్గా ధర్మశాస్త్రాన్ని బేస్ తీసుకున్నాడు పౌలు గారు. ఏ యాజకురాలను ఉందా లోపల? నో సార్. యాజకుడు వేరు, ప్రవక్తని వేరు. యాజకుడు అంటే ప్రీచింగ్ చేసేవాడు, వాక్యాన్ని ఇచ్చేవాడు. ప్రవక్తిని అంటే ప్రవచనాలు చెప్పేది, 10 మందిలో కూర్చుని బోధించేది కాదు. అందుకే ఈరోజు ప్రవక్తని అన్న పదానికి అర్థం తెలియదు. ప్రవక్తని అంటే ఏం చేస్తే ప్రవచించు, అది వాక్యానుసారంగా లేఖనానుసారంగా సరిపోవాలి. ఆ ప్రవచనం కూడా గుడ్డితనమో లేకపోతే ఏదో నిర్లక్ష్యమో, అసలు పరలోకం వెళ్ళాలని లేదు క్రైస్తవులకి. ఈరోజు ఎవరు నిలబడిన ఏదో ముసుకేసుకొచ్చేస్తున్నారు. ఈరోజు అటు ఇటు గానాలు కూడా ముసుకేసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఏదో బోధిస్తున్నారు అనుకుంటే ఇప్పుడు అటు ఇటు కానాళ్ళు కూడా బోధిస్తుంటే వీళ్ళు నోరు అప్పలించి బోధ వింటున్నారు. అంటే ఎక్కడ కొన్ని చూడండి ఏమవుతున్నారు. అంతా కూడా మారిపోయిందండి పరిస్థితి అంతా. అపోస్తులు వాళ్ళు స్టిచ్చింగ్ మ్యాచ్ చేయాలి. అందుకే ఏలియా వస్త్రము ఎలీషా మ్యాచ్ అవడానికి 10 సంవత్సరాలు పట్టిందంటండి. మ్యాచ్ అయ్యేంత వరకు ఎలీషా కిక్కు అనలేదు. మ్యాచ్ అవ్వాలి. మొట్టమొదటి సంఘానికి తర్వాత వచ్చే సంఘం మ్యాచ్ అవ్వాలి. ప్రతి దానికి మ్యాచ్ అవ్వాలి. అవునా కాదా? మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తే తీసుకోడు. నేను ఇచ్చిన కొలతల ప్రకారంగా నాకు షట్ట కొట్టాలి. ఎలాగైనా కుట్టాడు అనుకో మామూలుగా ఉండదు. అలాగే సంఘము కూడా చక్కగా మ్యాచ్ అవ్వాలి. హల్లెలూయా. మొట్టమొదటి చాలా బాగుంది సంఘం. సత్క్రియలు, బహుసత్క్రియలు, అంత అద్భుతాలు, సూచక్రియలు. ఈ యొక్క ద్వారకా పని ఎలాగుందంటే నిజంగా ఒక రివైవల్గా. సమరయపట్నం వెళ్తుంటే రివైవల్, లుద్దా అనే ప్రాంతం వెళ్తే రివైవల్, గలతీపట్నం వెళ్తుంటే రివైవల్. ఎక్కడికి వెళ్ళినా రివైవల్ మీద రివైవల్, ఉద్యమం. ఎస్, దట్స్ రైట్. ప్రారంభ సంఘము రివైవల్గా ఉంది మొదట్లో. కానీ క్రమేపీ రోగగ్రస్తురాలు అయిపోయిందంటే ఈమె. ఈ డార్క్ ఏమైపోయింది? రోగగ్రస్తురాలు అయిపోయిందంటే. ఈరోజు సంఘము రోగగ్రస్తురాలు అయిపోతుంది చూడండి. ఈవెన్ మెసేజ్లో కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ప్రారంభంలో ఉన్న ఉద్యమం ప్రజలకు లేకపోతే నువ్వు రోగిగా మారిపో చూడు. ప్రారంభంలో వచ్చిన భక్తి, ప్రారంభంలో చేసిన భక్తి, విధేయత, లోబడతం, ఆ ఉద్యమము, ఆ ప్రార్థన మీద ఆసక్తి, వాక్యం మీద ఆసక్తి, కూడిక మీద ఆసక్తి నీకు తగ్గుతుందా? నువ్వు చచ్చిపోతావు రెడీగా ఉన్నావు. చూసుకో. బిలీవర్స్ ఎక్కడైనా ఎవరంతే. ఏదైనా జరగవచ్చు. ఆ తబిత బహుసత్కార్యాలు చేసింది కానీ సిక్ అయిపోయింది. వెంటనే చచ్చిపోలేదని, సిక్కే చచ్చిపోయింది. వెంటనే చచ్చిపోవడం వేరు, కానీ రోగై కాయిలా పడి తర్వాత చచ్చింది. సంఘం ఒకేసారి చచ్చిపోలేదు.
అలా కొద్ది కొద్దిగా నులివెచ్చనగా మారి చచ్చిపోయింది. ఈరోజు గురించి గమనించండి, ఆ స్పిరిట్ మన మీద కూడా వస్తుంది. చూడండి, మొదట్లో వచ్చేసిన ఉద్యోగం, టైంకి వచ్చేసి ప్రార్థన చేయడం, పరిచయం చేయడం, ఎంతో పరిచయం చేసిందంటే ఈమె దొరక ఒక స్త్రీ అయి ఉండి ఎంతో పరిచయం చేసిందండి. మొట్టమొదటి సంఘం అంత పరిచర్య, అంత ఆసక్తి ప్రార్థన మీద, ఆల్ నైట్ ప్రేయర్స్, ఉపవాస ప్రార్థన, గొలుసు ప్రార్థన, ఎంతో ఆసక్తి ఉంది. కానీ తర్వాత రోగాలు వచ్చేసాయి. మరి ఆత్మీయంగా రోగాలు ఎంటర్ అవుతున్నాయని చూసుకోండి. హల్లెలూయా. చూసుకోండి, ఆత్మీయంగా రోగాలు స్లోగా ఇంజెక్ట్ అవుతున్నాయి. వెంటనే చచ్చిపోవు, ఆల్రెడీ ఇంజెక్ట్ అవుతుంది, తర్వాత చచ్చిపోతాం. నేను ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాడు. ఏదో కూటం పెట్టుకుంటే చావు అంటే ఎట్లా పుష్టించి అనుకుంటారు. భౌతికంగా చచ్చిపోయిన పర్వాలేదు, ఆత్మీయంగా చచ్చిపోతే చాలా సమస్య. అందుకే ఏమన్నాడు, శరీరాన్ని చంపేవాడు కాదు, ఆత్మని చంపేవాడికి చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు, భయపడమని చెప్పాడు. సో ఆత్మ సంబంధమైన మరణం మీ మీదకి రాకుండా చూసుకోమని చెప్తున్నా. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సంఘమైన ఎవరైనా గమనించుకోండి, ఆ కాయిలా పడుతున్నారని చూసుకోండి. మొదట్లో నా శక్తి, మొదట్లో చాలా ప్రార్థనకు విధేయతగా ఒక వారం 10 రోజులు క్రమం తప్పకుండా ప్రార్థన, ఉపవాసాలు, సువార్త, భక్తి అయ్యి చేస్తూ స్లోగా సిక్ అవుతున్నారు. ఆత్మ సంబంధమైన షుగర్ వస్తుంది, ఆత్మ సంబంధమైన బీపీ వస్తుంది, ఆత్మ సంబంధమైన కిడ్నీస్ వస్తున్నాయి, ఆత్మ సంబంధమైన క్యాన్సర్ వస్తుంది, ఆత్మ సంబంధమైన రోగాలు సంఘాలను ముడతా ఉన్నాయి. అవునా కదా? 4th స్టేజ్ కానీ వచ్చిందంటే చచ్చినట్టే. ఈరోజు ఏమైపోయింది సంఘాలకి? 4th స్టేజ్ వచ్చేసింది. ఇప్పటికే ఆల్రెడీ డినామినేషన్ 4th స్టేజ్లో ఉంది. వర్తమానం 4th స్టేజ్ రాకుండా చూసుకోండి. 1st స్టేజ్ ఉంటే ఏదైనా చేయొచ్చు. రేడియేషన్ పెట్టాలి. ఏంటి రేడియేషను? 3-4 రోజులు ఉపవాస ప్రార్థన రేడియేషన్ పెడితేనే కానీ వైరస్ చావదు. రేడియేషన్ అదే భౌతికంగా రోగం వస్తే మనం దుబాయ్ అయినా పరిగెట్టిపోతాం. ఆత్మ సంబంధంగా వస్తుందంటే 2 రోజులు ఉపవాస ప్రార్థన అంటే ఆకలేసేస్తుంది. నా లోపల చాలా భారంతో చెప్తున్నా. మీ దగ్గర మెప్పు పొందడానికి ఏమనుకుంటున్నారేమో. నో సార్, స్టేజ్లు మారిపోకుండా చూసుకోండి. స్పిరిచువల్ స్టేజ్, 1st స్టేజ్, 2nd స్టేజ్, 3rd దాటిందంటే 4th వచ్చిందంటే ఆటోమేటిక్గా 4th రైడర్, దట్ ఈస్ ద డెత్. చెక్ చేసుకోండి, నువ్వు నీ కుటుంబము సెట్ చేసుకోండి, నీ పిల్లలు సెట్ చేసుకోండి. ఏమో పరిస్థితులు మారిపోవచ్చు మనకు తెలియదు. చాలా వెరీ క్లైమాక్స్లో ఉన్నాం మనం. భక్తిలో చాలా క్లైమాక్స్ ఉన్నాం. సంఘానికి అలా స్టేజ్లు వస్తున్నాయో చూసుకోండి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఏమైపోయింది సంఘం? 4th స్టేజ్కి వచ్చేసింది. ఈ 2000 సంవత్సరాల నుంచి ఆ రోగం పెరిగి ఈ కాలం ఏంటిది? 4th స్టేజ్ కాలం ఇది. ద 4 హార్స్ రైడర్. 4వ ముద్ర ఏంటి? మృత్యువు. మరి ఇదే కాలము మృత్యువు కాలం. అంటే సంఘం ఇప్పటికే 4th స్టేజ్కి వచ్చేసింది. అంటే ప్రవక్త అంటారు, లవోదికీయాకి దానికి చావు తప్ప వేరే ఆప్షన్ లేదన్నాడు. మీరు చదువుకోండి ముద్రలో. లవోదికీయాకి డెత్ తప్ప ఇంకా 4th స్టేజ్లో కష్టం. ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చినాడు 4th స్టేజ్లో చాలా కష్టం. అలాగే ఒక సంఘానికి కూడా 4th స్టేజ్ వస్తే కష్టం అన్నాడు. అందుకే లవోదికీయ కష్టమైపోయింది. వెనక్కి తిరిగే సమస్య లేదు. ఈ యొక్క క్రైస్తవ సంఘాలు వెనక్కి తిరిగే అవకాశం లేదు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. మరలా అదే రోగాన్ని నువ్వు అంటించుకోవద్దు దయచేసి. మునుపుడున్న ఉద్యోగం యాంటీబాడీస్ తయారు చేసుకోండి. లోపల ఎప్పటికప్పుడు యాంటీబాడీస్ ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. ఎప్పటికప్పుడు యాంటీబాడీస్ మనలో తయారవ్వాలి. స్పిరిచువల్ యాంటీబాడీస్. 15 అవుతున్నారని చూడండి. ఎంతో సత్కార్యాలు భక్తి చేసిన ఈమె ఏమైపోయింది? కాయిలా పడిపోయింది. అంటే సిక్ అయిపోయింది. మై బ్రదర్స్, నువ్వు ఆత్మ సంబంధంగా సిక్ అవుతుందని చూసుకో. ఎప్పుడైతే నీలో యాంటీబాడీస్ తగ్గుతున్నాయో నువ్వు సిక్ అవ్వడం మొదలు పెడతావు. నీలో మంట, నీలో భక్తి, ఆ యొక్క యాంటీబాడీస్ తగ్గుతున్నాయేమో చూసుకో. తగ్గినప్పుడే కోటాలకు రావు, తగ్గినప్పుడే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తావు, తగ్గినప్పుడే వాక్యాన్ని చదవు, తగ్గినప్పుడే దేవునికి దగ్గరవు, తగ్గినప్పుడే నువ్వు దూరం ఎప్పుడు మొదలు పెడతావు. చెక్ యువర్ లైఫ్. అందుకే సిక్ అయిందంట. సిక్కే చచ్చిపోయిందంట. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమైంది? సిక్కే చచ్చిపోయిందంట. ఆమేన్. దొరకంటే లేడంట కింద రాశాడు. లేడు ఎలాగుంటుంది తెలుసా? పరుగు మీద పరుగు. ఎంత పరిగెట్టిన భక్తి అంటే, కోటాలంటే ఎంత దూరమైన, ఎంత సహవాసమైన పరిగెట్టినటువంటి ఈ లేడీ టపాక్మని ఆగిపోయింది. చాలా లేళ్ళు ఆగిపోయి ఇప్పటికే భక్తిలో లేళ్ళు ఆగిపోయింది. అవునా? లేడు ఆగిపోయింది, లేకపోతే దుప్ప ఆగిపోయింది. చాలామంది ఆగిపోయారని చూడండి. ఆగిపోయారంటే కనుక పులికో సింహానికి దొరికేస్తారు. ఈమె పరిగెత్తి ఎక్కడో ఆగింది.
దొరికింది, చచ్చింది. తప్పితే అయిపోయింది, దొరక అయిపోయింది. ఈ లేడి పరుగు ఆగిపోయింది. లేడి ఎంత వేగంగా పరిగెడుతుందో తెలుసా అండి? అందుకే లేడీకి లేచిందే పరుగు అంటారు. అది లేవగానే పరిగెడుతుందట. నువ్వు భక్తులు ఎక్కువగా పరిగెట్టాలి. ఇప్పుడు శత్రువు నువ్వు వెనకాల ఎంతలా పడుతున్నాడు తెలుసా? చాలా వేగంగా శత్రువు పడుతున్నాడు. సోదరులారా, వెనకాల ఎవరు పడుతున్నారో మనకు అర్థం కావట్లేదు. వెనకాల అంతా బాగుంది అనుకుంటున్నాము. నో సార్, వేగంగా ఉన్నాడు వెనకాల. అంత రిలాక్స్గా ఉన్నారేమో అనుకుంటున్నారు మీరు. రిలాక్స్ ఏమీ లేదు. నో 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 రిలాక్స్ అస్సలు అవ్వద్దు. చాలా వేగంగా ఉంది వెనకాల దెయ్యం. 20 కోట్ల దెయ్యాలు పైకి లేచి చాలా వేగంగా పరిగెడుతున్నాయి. సో పక్కన పెట్టండి. సో గమనించండి, ఇక్కడ తబిత చచ్చిపోయింది, ఈ డోర్కా చనిపోయింది. సంఘము 325వ సంవత్సరంలో సంఘం చచ్చిపోయింది. 325వ సంవత్సరం వరకు పెంతుకోస్తులో కట్టబడిన సంఘం, చాలా అద్భుతంగా మహత్కార్యాలు చేస్తున్న సంఘం ఒకేసారి చచ్చిపోయింది. హల్లెలూయా. మరలా ఇప్పుడు సంఘానికి ఏం కావాలి? జీవం కావాలి. చచ్చిన సంఘానికి జీవం కావాలి. నిలువెచ్చిన సంఘానికి జీవం కావాలి. లేదా కొర ప్రాణంతో ఉన్న సంఘానికి జీవం కావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశారు? ఆ బాడీ అంతా కడిగేసి మళ్ళీ ఎక్కడ తీసుకెళ్లారట? మేడగదిలో పెట్టారట. ఎవరు వాళ్ళు? విధవరాండ్రట. విధవరాండ్రు ఎవరంటారు తెలుసా? భర్త లేని వారిని విధవరాలు అంటారు. ఇప్పుడు స్త్రీ సంఘానికి మాదిరి అయినప్పుడు ఇప్పుడు నిజంగా ఏ సంఘం అయితే క్రీస్తు అనే భర్తను కలిగి లేదో ఆమె విధవరాలతో సమానం. అందుకే చూడండి, ప్రకటన గ్రంథంలో 18 అధ్యాయంలో 18 అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఆమె ఎలా ఉంటుంది? ఆమె అప్పటికే విధవరాలు, కానీ ఏమంటే తెలుసా? నేను విధవరాలను కాదు, నేను రాణిగా కూర్చుంటాను అని చెప్పేసి అంటుంది. కానీ ఇక్కడ ఎవరు? క్రీస్తును భర్తను కోల్పోయినటువంటి విధవరాలు. ఇక్కడ ఈరోజు సంఘానికి భర్త లేడు. ఈరోజు సంఘాలకి క్రీస్తు నాయకత్వంలో సంఘాలు లేవు. ఒక బిషప్ నాయకత్వంలోను, ఒక సంస్థ నాయకత్వంలో ఉన్నారు వీళ్ళు, కానీ వీళ్ళకి భర్త లేడు. వీళ్ళు పైగా ఏం చేస్తున్నారంటే, మాకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలని ఏడుస్తున్నారు. భర్త లేకుండా నీకు ఉద్యోగం రాదు. భర్త లేకుండా ఒక స్త్రీ గర్భం ధరించగలదా? నో సార్. భర్త ఉంటేనే ఆ సంఘంలో కొత్త జన్మలు జరుగుతాయి. భర్త ఉంటేనే ఆ సంఘం ఉద్యోగం ఉంటుంది. వాళ్ళు ఏమన్నారు? ఏడుస్తున్నారు. భర్త కొరకు ఏడవాలి, కానీ మాకు ఉద్యోగం కావాలని ఏడుస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుంది? విధవరాలు ఏడుస్తున్నారంటే శవానికి అడిగేసి మేడగదిలో పెట్టి, ఈ లోపల అపోస్తులైన పేతురు అక్కడ ఉన్నాడు. అపోస్తులైన పేతురు లుద్ద అనే ప్రాంతంలో ఉన్నాడు. ఈ లుద్ద అనే ప్రాంతంలో అప్పుడే ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. ఈ లుద్ద అనే పదానికి అర్థం ఏంటంటే కలహం. ఒక కలహం ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని దేవుడి వైపు తిరిగేటట్టుగా పేతురు చేశాడు. ఈ పేతురు ఎవరంటే అపోస్తులుడు. మొట్టమొదటిసారిగా ప్రసంగించిన వ్యక్తి. సంఘానికి మొట్టమొదటి ప్రసంగికుడు ఎవరంటే అపోస్తులైన పేతురు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే ఆ లుద్దా ప్రాంతానికి వచ్చాడు. వర్తమానికుడు వచ్చాడు. ఎక్కడున్నాడో? ఎక్కడైతే తబితా చచ్చిపోయిందో, లేకపోతే డోర్కా చచ్చిపోయిందో, ఈ డోర్కాకి సమీపంగా లుద్దాలో పేతురు ఉన్నాడు. పేతురు అంటే అపోస్తులుడు. అపోస్తులు జీవం కలిగిన వాడు, పరిశుద్ధాత్మ నింపబడిన వాడు పక్కనే ఉన్నాడు. ఈ లుద్ద అనే ప్రాంతము, ఈ యొక్క యొప్పే అనే ప్రాంతం చాలా దగ్గరగా ఉంటాయి. ఆమేన్. అర్థమవుతుందా? లుద్ద అనే ప్రాంతంలో అప్పటికే ఉద్యమం వచ్చేసింది. అప్పటికే అయిన అనే వ్యక్తి పక్షవాయువుతో 8 సంవత్సరాలుగా ఉన్నాడు. ఎప్పుడైతే లుద్ద అనే ప్రాంతంలోకి పేతురు అడుగు పెట్టాడో, ఆ పక్షవాయువు కలిగిన వాడు తన మంచాన్ని, తన పరుపుని ఎత్తుకున్నాడు. ఈ లుద్ద అనే ప్రాంతము ఒక కలహం చెందిన ప్రాంతము. ఎవరో సంచరించిన ప్రాంతంలోకి అక్కడ పేతురు రావడాన్ని బట్టి అక్కడ గొప్ప ఉద్యమం జరిగింది. లుద్ద అనే ప్రాంతం గొప్ప ఉద్యమ స్థలంగా మారిపోయింది. అప్పుడు వరకు ఎలా ఉన్నాడు? పక్షవాయువుతో ఉన్నాడు. చేతులు పనిచేవు, కాళ్ళు పనిచేవు, బ్రెయిన్ పనిచేయదు, కాళ్ళు పనిచేవు. అలాంటి స్థలంలో లుద్ద అనే ప్రాంతంలో పేతురు అడుగు పెట్టాడు. ఆమేన్. వర్తమానంతో అడుగు పెట్టాడు. ఆ ప్రాంతం అంతా లుద్ద అంటే కలహం అని అర్థం, లేదా డిస్టర్బెన్స్ చేసే స్థలం అని. అసలు ఆ ప్రజలు అటువైపు తిరగని ప్రజలని అర్థం. అక్కడికి వచ్చాడు. ఆ కలహం ఉన్నట్టు ప్రాంతాన్ని అంతా కూడా చదును భూమిగా మార్చేశాడు. అద్భుతమైన స్థలంగా మారిపోయింది. ఇప్పుడు ఈ లుద్ద అనే ప్రాంతానికి సమీపంగా యొప్పే ఉంది. ఈ యొప్పేలో సంఘము చచ్చిపోయింది. హల్లెలూయా. ఎంతమందికి ఆశ్చర్యగలుగుతున్నారు? ఆమేన్. యొప్పేలో సంఘం చచ్చిపోయింది.
బహుధర్మ కార్యాలు, దేవుడితో నడవడము, వాక్యం, ఒకప్పుడు ఉద్యోగము పోయింది. ఒక సంఘంలో ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలుసా? ఒకరి స్థానాలు ఒకరు తీసుకున్నప్పుడు ఆ సంఘంలో ఉద్యోగం పోతుంది. ఒక సంఘం ఎప్పుడు చచ్చిపోతుంది తెలుసా? ఒకరి స్థానం ఒకరు తీసుకుంటే సంఘం చచ్చిపోతుంది. ఎవరి స్థానంలో వారు ఉంటే ఆ సంఘం జీవంతో ఉంటుంది. కానీ ఒకరి స్థానాన్ని మరొకరు తీసుకుంటే ఆ సంఘం చచ్చిపోతుంది. ఫర్ సపోజ్ ఒక సంఘానికి పాస్టర్ ఎవరు? పురుషుడు. ఒకవేళ పాస్టర్ పక్కన పెట్టి స్త్రీ పాస్టర్గా ఉండి ప్రసంగం చేసింది అనుకో, ఆ సంఘం చచ్చిపోయిన సంఘం. వాక్యం అక్కడ ఉండాలి, సిద్ధాంతాలు ఉంటే చచ్చిపోయిన సంఘమే. వాక్య విరుద్ధంగా ఏది జరిగినా అక్కడ చచ్చిపోయిన సంఘమే. ఈరోజు చాలా వ్యత్యాసంగా వచ్చేసాయి. ఒక 3 నెలలో 4 నెలల్లో బైబిల్ కాలేజీకి వెళ్ళిపో సర్టిఫికేట్ తెచ్చుకోవడం, ఆమేన్, పెద్ద పెద్ద బిషప్లు అయిపోవడం, పంచాయత్ సెక్రటరీలు లేకపోతే ట్రెజరర్లు అయిపోవడం. అరే అంత దారుణం అంటే పరిస్థితి. అందుకే చచ్చిపోతుంది. వాక్యం చిన్నగా మార్చినా చచ్చిపోయినట్టే, వాక్యం కొద్దిగా మారినా చచ్చినట్టే. ఇప్పుడు ఏమైంది? యోప్పేలో చావు ఉంది, లుద్దాలో జీవం ఉంది. ఇక్కడ ఈమె బ్రతకాలంటే లుద్దాలో ఉన్నటువంటి అపోస్తులుడు ఇక్కడికి రావాలి. అపోస్తులుడు రావాలంటే అపోస్తుల్ని పిలవాలి ఇక్కడికి. బైబిల్ నమ్ముతున్నాను, ఈ రాత్రి అదే జరుగుతుందని నమ్ముతున్నాను. అక్కడ హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఈ రాత్రి ఇక్కడికి వాక్యం వచ్చిందని నమ్ముతున్నాను నేను. ఈ రాత్రి ఇక్కడ వాక్యం వచ్చింది. ఎవరినో బ్రతికించే వాక్యం ఇది, ఎవరినో పైకి లేపే వాక్యం ఇది, ఆ తెక్క డార్కాన్ని జీవింపజేసే వాక్యం ఇది. పేతురు గొప్పతనం కాదు, పేతురు ఎంతండి ఆఫ్టర్ ఆల్ చదువులేనాడు, కానీ పేతురులో ఉన్నటువంటి జీవం క్రీస్తు జీవమై ఉన్నది. ఒక మనిషి నీకు ఆఫ్టర్లా కనపడవచ్చు, కానీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి క్రీస్తు జీవమే ఒక వ్యక్తిని పైకి లేపుతుంది. హల్లెలూయా. వచ్చాడు, ఏపీలోకి వచ్చాడు. ఈ లోపల ఏడుస్తున్నారంట. ఎస్, ఏడుస్తున్నారు. ఈరోజు సంఘాలు కన్నీళ్ళు పెట్టుకుంటున్నాయి. మాకు ఉద్యోగం కావాలి, మాకు జీవం కావాలని కన్నీళ్ళు పెట్టుకున్నాయి. నీకు ఉద్యోగం కావాలంటే నీ వద్దకి ఏ వాక్యాన్ని అయితే విడిచిపెట్టి వచ్చావు అక్కడికి రావాలి. ఒక సంఘం జీవం పొందాలంటే తిరిగి వాక్యం వద్దకు రావాలి సోదరుడా. ఒక కుటుంబం తిరిగి ఉజ్జీవింపబడాలంటే నువ్వెక్కడ నుంచి అయితే తప్పిపోయావో, ఏ వాక్యం నుంచి తప్పిపోయావో అక్కడికి రావాలి. అప్పుడే ఉద్యోగం కలుగుతుంది. హల్లెలూయా. అందుకే అన్నాడు, నువ్వు జీవించుచున్నావు అన్న మాత్రం పేరుంది కానీ నువ్వు మృతుడివి అన్నాడు. అంటే బ్రతుకుతున్నావు కానీ ఇంకా బ్రతుకున్నట్టుగా కాదు అది. ఈరోజు సంఘాలు ఏదో నడుస్తున్నాయి అనుకుంటున్నారు కానీ అసలు చావది. తబితని పైకి ఎక్కడో తీసుకెళ్ళి ఆ యొక్క చుట్టేసి మేడగదిలో పెట్టారు. మేడగదిలో పెట్టినప్పుడు ఆ తబిత మరలా తిరిగి జీవం పొందాలని, ఆ డోర్క తిరిగి జీవం పొందాలంటే ఆమేన్ ఎవరు రావాలి అక్కడికి? అపోస్తులుడు రావాలి. ఒక సంఘము తిరిగి మరలా కట్టబడాలంటే ఆ యొక్క సంఘానికి అపోస్తులు బోధ రావాలి. అపోస్తులు బోధ వస్తే తప్ప సంఘము తిరిగి పునరుద్ధరించబడదు. ఎందుకంటే అపోస్తులు బోధలోనే జీవం ఉన్నది. ఎందుకంటే అపోస్తులు బోధనే దేవుడు ఇచ్చాడు. ఏ సంఘ శాఖ బోధను సిద్ధాంతాలను దేవుడు ఇవ్వలేదు. అపోస్తులు బోధనే దేవుడు సంఘానికి ఇచ్చాడు. మరలా సంఘం పునరుద్ధరించబడాలంటే ఖచ్చితంగా సంఘం అపోస్తులు బోధన పిలిపించుకోవాలి, లేకపోతే జీవమే ఉండదు. దానికి దేవునికి మహిమ కలుగును కాక. జీవం లేని సంఘంగా ఉంటుంది. అందుకే ఎవరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారట. ఆమేన్. 2 సాక్షులు ఉన్నారు. పేతురు కోసం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక కుటుంబం ఉంది, పేతురు కోసం ఉన్న కుటుంబం, వాక్యం కొరకు ఎరిగిన కుటుంబం ఉంది. వెంటనే పేతురు ఇక్కడ ఉంటే డోర్కా బ్రతుకుతాదేమో. ఎస్, అపోస్తులు బోధ ఉంటే అంత చచ్చిన వాడన్న పైకి లెగిస్తాడు. హల్లెలూయా. ఈ బోధ తిరిగి బ్రతికించేది, ఈ బోధ నేను జీవింపజేసేది. ఒకప్పుడు చచ్చిన వాడిగా ఉండగా నిన్ను ఈ అపోస్తుల బోధ నేను బ్రతికించింది. ఈ రాత్రి నిన్ను కూడా బ్రతికించవచ్చు. ఆ మురికి బోధలు, మురికి సిద్ధాంతాలు, తప్పుడు ఆచారాలు, బైబిల్ లేని కల్పన కథలు, వాక్య విరుద్ధమైనటువంటి బోధలు, స్త్రీ ప్రసంగాలు అంతా కూడా వాక్య విరుద్ధం. అది హల్లెలూయా. పౌలు దాన్ని ఒప్పుకోలేదండి. నేను ఎందుకు ఒప్పుకుంటాను? పౌలు ఒప్పుకోలేదు. ఇస్ ద గ్రేట్ ప్రీచర్. మొట్టమొదటి సంఘానికి పౌలు బోధకుడు, కానీ పౌలు ఒప్పుకోలేదు. హల్లెలూయా. సో నా ప్రియమైన సోదరులారా, జాగ్రత్తగా గమనించండి, సమయం అవుతుంది. ఆమేన్. ఇప్పుడు పేతురుని పిలిపించుకొచ్చారు. పేతురు వచ్చాడు. ఈ పేతురు వచ్చేలాగా ఏడుతున్నారంట. పేతురు వచ్చేలాగా ఏడ్చి ఏం చేస్తున్నారంట? ఆమేన్. గొప్ప సంఘ విషయం చెప్పనా, ఏడుపు అవిశ్వాసానికి సాదృశ్యం. ఏడుస్తున్నామంటే అవిశ్వాసానికి సాదృశ్యం.
ఇప్పుడు అందుకే ఇప్పుడు ఆ పాత డోర్కా కుట్టినటువంటి ఆ అంగీలు వస్త్రాలు చూపిస్తున్నారంట పేతురు. ఇదిగో చచ్చిపోయింది, ఇదిగో చచ్చిపోయింది, అప్పుడు ఇలా కుట్టేది, అంత హెల్ప్ చేసేది, ఎంత ఉద్యోగం ఉండదని చెప్పి ఎడుతుందంట. పేతురు జాలిపడలేదు. హల్లెలూయా. అబ్బా భలే జాలిపడలేదు. ఆ దుఃఖం వెనకాల అవిశ్వాసం ఉందని పేతురు గుర్తించాడు. అందుకే దుఃఖం వెనకాల అవిశ్వాసం ఉంటుంది. హల్లెలూయా. వెంటనే అమ్మ కొంచెం పక్కకు ఉండనమ్మా అన్నాడు. నా తల్లి భలే ఏడుతున్నాం అనలేదు. అందుకే ఈరోజు ఆమె ఏడ్చే సంఘాలు దేవుడు పక్కన పెట్టేశాడు. విశ్వాసముతో కనిపెట్టే సంఘాల కొరకు దేవుడు ఎదురు చూస్తాడు. అందుకే చూడండి, యాయిరు కుమార్తె దగ్గర కూడా ఏడ్చేస్తున్నారు పోలేమంటాను. అబ్బాబ్బే, ఎందుకంటే పేతురు చూశాడు యేసుప్రభు ఏం చేశాడు, ఏడ్చేవాళ్ళని పక్కనమన్నాడు. ఏడుపు అంటేనే అవిశ్వాసం అండి. వెంటనే ఏం చేశాడు, పక్కన పెట్టాడు. సేమ్ అదే విషయం, ఎవరైతే నమ్ముతున్నారో లోపల రమ్మన్నాడు. నమ్ముతున్న లోపల రమ్మ. ఇక్కడ సేమ్ అప్లై చేస్తున్నాడు. క్లాత్లు చూపించేసి, అయ్యి బాబు నా డోర్కా ఇలాంటి క్లాత్లు కుట్టింది, ఇలాంటి అంగీలు కుట్టింది, ఎంత పరిచయం చేసింది. ఓహో పక్కన ఉన్నామన్నా. ఎక్కడున్నాడు? మేడగదులు. మేడగది తీసుకెళ్ళి. అందుకే తిరిగి సంఘం మరలా పోస్ట్ స్టేజ్కి రావాలంటే, బ్రతకాలంటే మేడగదిలోకి రావాలి. ఒక సంఘం ఖచ్చితంగా మేడగదిలోకి రావాలి. మేడగదిలో ఉంటేనే ఉద్యోగం కలిగిన సంఘం అవుతుంది. ఆ ఫస్ట్ రోజు మేడగదిలో ఏం జరిగింది తెలుసా? ఒక జీవాన్ని పొందుకున్నారు. తిరిగి సంఘం ధైర్యవంతమైన సంఘంగా మారిపోయింది. హల్లెలూయా. అందుకే పేతురు అంట ఎవరన్నా కొట్టేస్తారని ముసుకేసుకుని వెళ్ళాడంట మేడగదిలోకి. ముసుకేసుకుని మేడగదిలోకి వెళ్ళాడట. ఆమె కానీ మేడగది నుంచి వస్తున్నప్పుడు ఎలా అన్నాడు, కాలు ఎగరేసి ఎవడొస్తాడో కడ్డాడు. మేడగదిలో ఏదో జరుగుతోంది. మేడగదిలో భయాలు పోతున్నాయి, మేడగదిలో దుఃఖాలు పోతున్నాయి. అది ఖచ్చితంగా మేడగదిలోకి రావాలి. ఏ సంఘం అయితే మేడగదిలోకి వస్తా ఉందో ఆ సంఘము ఒక శక్తివంతమైన సంఘంగా మారిపోతుంది. మేడగదిలో మరణము కాస్త జీవంగా మారిపోతుంది. అందుకే ప్రతి సంఘము కూడా మొట్టమొదటి సంఘం ఏ విధంగా పెంతుకోస్తు అనే పండగ దినమున ఆ జాన్ మార్కెట్ లో మేడగదిలో జీవాన్ని పొందుకుందో, ఇప్పుడు తిరిగి మరలా సంఘాలు జీవాన్ని పొందుకోవాలంటే సేమ్ అదే విధంగా మేడగదిలో పరిగెట్టాలి. అపొస్తలుల బోధలో పరిగెట్టాలి, పరిశుద్ధాత్మ కింద పరిగెట్టాలి. వాక్యం కింద పరిగెడితే చచ్చిన శవం, చచ్చిన సంఘం తిరిగి మరలా పునరుద్ధరించబడాలి. హల్లెలూయా. అది అపొస్తలులు అనుకుంటున్నారు, పేతురు అనుకుంటున్నారు అపొస్తలుల బోధ. పేతురే అపొస్తలుల బోధ, అతనే వాక్యం. దేవుని స్తోత్రం కలిగిన అతనే వాక్యం. ఇప్పుడు ఈ వాక్యం ఏమైంది? మేడగదిలోకి వెళ్ళిన తర్వాత మోకాళ్ళు వేసేటట్టు. ఎస్, పేతురికి మేడగది బాగా అనుభవం ఎక్కువ. వెంటనే మేడగదిలో మోకాళ్ళు వేయగానే ఏమైంది? శక్తి వచ్చేసింది. తబితా అమ్మ డోర్కాలు అమ్మన్నాడు. సంగమా నువ్వు లేవాలంటే ఖచ్చితంగా మేడగది అనుభవంలోకి రావాలి. సంఘం మరలా పరిశుద్ధాత్మ అనుభవంలోకి రావాలి. పరిశుద్ధాత్మ కిందకి రావాలి. నీకు పరిశుద్ధాత్మ కావాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని వెంబడించాలి. హల్లెలూయా. ఈరోజు సంఘాలు 3 రోజులు ఉపవాస ప్రార్థన, 4 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టేసుకొని ఆ యొక్క ప్రసంగికుడు బొయ్యోమంటే పాడతాడు, సిలువలో సాగింది యాత్ర అంటాడు. ఏడ్చేస్తాడు, మిగతా వాళ్ళు ఏడిపించేస్తాడు. ఈరోజు ఏడిపించవలసిన పాటలు కాదండి, వాక్యం ఏడిపించాలి. వాక్యం వెళ్తున్నప్పుడు ప్రజలు పశ్చాత్తాపాలతో ఏడవాలి. ఈ అమ్మాయికి అబ్బాయికి ఏదో మొత్తానికి ఏదో తేడా వస్తుంది, రోగం వస్తుంది, ఇలా పాట పాడుతుంటారు. హల్లెలూయా. ఇంకా ఆ పాట మనోడు ఫీల్ అయిపోయి ఏడవడం మొదలు పెడతాడు. అది ఏడుపుగా. ఆమేన్. ఏదేడు తెలుసా? వాక్యం ప్రసంగిస్తున్నా. అయ్యో నేను ఇంతకాలం తప్పుడు సిద్ధాంతాల్లో ఉన్నానే, ఇంతకాలం వాక్యం కాందాట్లో ఉన్నానే అని చెప్పి ఏడ్చి దేవుడిని సమర్పించుకోవాలి. ఈ సంఘాలన్నీ ఏడుతున్నాయండి, విధవరాలు అందరూ ఏడుతున్నారండి. విధవరాలు అంటే ఎవరు? క్రీస్తులు లేని సంఘాలే, వాక్యము లేని సంఘాలు. అందుకే ఏడుస్తున్నాయి. 3 రోజుల ఉపవాసాలు, 4 రోజుల ఉపవాస ప్రార్థనలు, ఉపవాస పండగలు, ఉపవాస పండగలు. హల్లెలూయా. అది కాదు, ఎక్కడ రావాలి ఖచ్చితంగా. అందుకే వాళ్ళందరినీ పక్కన పెట్టాడు. ప్లీజ్ సైడ్ అన్నాడు. అంటే ప్రవక్త అంటాడు, చాలా స్పష్టంగా అంటున్నాడు, ఈ యొక్క అవిశ్వాసాన్ని అంతా బయటకు గింటేస్తున్నాడు అంట. ఈరోజు నువ్వు నేను ఏం చేస్తాను తెలుసా? మనం వేరేగా చెప్తాం. ఈ యొక్క పరిశుద్ధాత్మ కలిగిన అపోస్తలుడైన పేతురు కొంచెం పక్కకు ఆ ఏడుపింటే తనకు అవిశ్వాసం వచ్చేద్దని డౌట్ వచ్చి పక్కన పెట్టాడు. వెంటనే అతను లోపలికి వెళ్ళాడు, మోకాళ్ళు వేసాడట. దేవుడి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. తబితా లే అన్నాడు. అంటే అన్నాడు,
లేవంటాడంటే వెంటనే కళ్ళు తెరిచింది. మరలా ఏమైపోయింది, ఆమె లోపలికి జీవం వచ్చేసి చూడడం మొదలుపెట్టింది. కళ్ళు తెరవగానే ఎవరు కనబడ్డారు తెలుసా ఆమెకి? అపోస్తులుడు కనబడ్డాడు. హల్లెలూయా. నువ్వు తిరిగి మరలా కానీ కళ్ళు తెరిచావంటే నీకు అపోస్తులు బోధ కనబడదు. అపోస్తులు కనబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈ రోజు నీకు అపోస్తులు బోధే కనబడాలి. అసలు లోదరాన్న ఇంకోటి కాదు. అసలు ఫస్ట్ చర్చ్ అపోస్తులు చర్చ్. ఈరోజు నా చర్చ అంటలేదు, అపోస్తులు చర్చ్. నేనైనా దానికి కానీ మ్యాచ్ అవ్వకపోతే నేను చర్చలోనే, ఇంక్లూడింగ్ నేను చర్చలోనే అయిపోతాను. కానీ ఎవరైనా దానికి మ్యాచ్ అవ్వదు. హల్లెలూయా. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ రాత్రి రోగిగా మారిపోయారు సంఘాలు. ఈరోజు మరలా అపోస్తుల యొక్క బోధ మరలా రావాలి. అందుకే దేవుడి కాలంకి ఏం చేశాడు? అపోస్తుల బోధ తీసుకొచ్చాడు. అపోస్తుల బోధ మరలా వచ్చింది. ఆ పేతురు కాదు ప్రవక్త. అందుకే మలాకి 4:5 ప్రకారంగా విలియం రణం పేతురే. ఎందుకేం చేశాడు? విలియం రణం మరలా మేడగదిలో తీసుకెళ్ళాడు. చెప్పాలంటే చాలా మ్యాటర్ ఉంటుంది, నేను ముగించేస్తాను. వెళ్ళాడు వెంటనే సంఘాన్ని ఏం చేశాడు? ఈ యొక్క 6 సంఘ కాలాలుగా ఆ యొక్క ఎప్పుడు చచ్చిపోయింది? మొట్టమొదటి 320 చచ్చిపోయింది. మరలా పేతురు వచ్చేంత వరకు సంఘం చచ్చిపోయి ఉంది. హల్లెలూయా. కానీ లాస్ట్ లో ఒక వ్యక్తి వచ్చాడు. ఆమె ప్రవక్త వచ్చాడు. అపోస్తులైన పేతురు వచ్చాడు. పేతురు వాక్యాన్ని పట్టుకుని వచ్చాడు. ఈ కాలంలో కూడా మన ప్రవక్త విలియం రణం వచ్చాడు. వెంటనే సంఘాన్ని పైకి లేపేశాడు. అమ్మా లేగా అన్నాడు. కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవని ఏం కనబడతా ఉంది? అన్నీ కనబడుతున్నాయి. ఆమేన్. అన్నీ కనబడుతున్నాయి. ఎస్, వాక్యం అంతా కనబడుతుంది. నిజంగా గమనించండి. ఈ రాత్రి మీరు పట్టుకోండి. స్త్రీ అనగా సంఘానికి మాది. ద్వారకా సంఘానికి మాది. ముందు చాలా బాగుంది, తర్వాత చనిపోయింది. ఈరోజు ఒకప్పుడు సంఘాలు చాలా బాగున్నాయి, కానీ క్రమేపీ సంఘాల్లోకి లోకం వచ్చేసింది. ఎప్పుడైతే లోకము సంఘము కలుస్తుందో చచ్చిపోతుంది. సంఘం చచ్చిపోతుంది. అందుకే చచ్చిపోయింది. అందుకే ఈరోజు కొత్తగా ఏమీ చేయలేక పాత కుట్టిని చూపిస్తున్నారు. మేము అప్పుడు ఎలా ఉండేవాళ్ళం తెలుసా? ఈరోజు కూడా చాలా బాగా చెప్తారు. 10 సంవత్సరాల క్రితం మేము ప్రారంభంలో ఎలా కుట్టాను తెలుసు? అంగీలు 10 సంవత్సరాల క్రితం చూపిస్తున్నామంటే ఈరోజు చచ్చిపోని అర్థం. ఫ్రెష్ క్లాత్ చూపించాలి. అప్పుడండి నేను సూపర్ డూపర్ అండి అయ్యే చూపిస్తున్నాను. పాత స్టోరీలు కాదు, ఇప్పుడు కొత్త క్లాత్ రావాలి. అవునా కాదు? కొత్త జీవితం మనకు కనబడాలి. అయ్యో అప్పుడు నేనున్నాను దున్నేసి వాడినండి, మరి ఇప్పుడు ఏమైపోయావో? అప్పుడు చేతి మోకాళ్ళు లేస్తే పైనుంచి తాటేకలు ఎగిరిపోయాయి. మరి ఇప్పుడు ప్రార్థన చేస్తే రేకు ఎగిరిపోవాలి. అంత పవర్ పెరగాలి కదా. అంటే ఏమవుతుంది? ఇక్కడ ఏం చేస్తారు? పాపి చూపిస్తున్నారు కానీ ఇక్కడేం చేయవాలి. లిజన్, థింక్ డీప్. పాత జీవితం చూపిస్తారు, తప్పని చెప్పాడు ప్రవక్త. నేను ఆల్రెడీ పేర్లు కూడా కొటేషన్ చదివించాను. అతను చాలా తప్పులో ఉన్నాడని చెప్పాడు, పరిశుద్ధాత్మ లేనుడని చెప్పాడు. మొదటి కొటేషన్ ఇస్తాను. మొదటి ప్రేమను కోల్పోయిన సంఘం అనే వర్తమానం నేను సంఘంలో ఆల్రెడీ పేరులో బోధించాను. వీళ్ళు ప్రవక్త కొటేషన్ చూపించి మరీ బోధించాను. పాత క్లాతులు చూపిస్తున్నారంటే ఇవి. ఆమె పాత ఎందుకు చూపిస్తున్నారు? కొత్తగా కొడతాం మానేసింది కాబట్టి. ఆమె సో ఇప్పుడు ఫ్రెష్గా కొట్టండి. మరలా దేవుడు ఉద్యోగం తీసుకురావాలి. మరలా పరిశుద్ధాత్మని మీద కొమ్మరించబడతాం. ఉద్యోగం రావాలి. దేవుడి స్తోత్రం కలుగుతుంది. గాడ్ బ్లెస్ యు ఆల్. సంగమా మీరు గ్రహించండి వాక్యాన్ని. కొత్త వాళ్ళు ఉంటే గ్రహించండి. సంఘాలు ఎలాగన్నా పరిస్థితి. చచ్చిన సంఘం మరలా పైకి లేవాలి. ఈ చివరి దినాల్లో మరలా పైకి లేవాలి. గొప్ప ఉద్యోగంగా క్రైస్తవం నిలబడాలి. ఇప్పటికే మనం చచ్చిన వాళ్ళ ఉంటున్నాం. అందుకే లోకంలో సినిమాలు, షికార్లు, లోక కార్యాలు, చెత్త కార్యాలు అన్నీ సంఘాల్లోకి వచ్చేస్తున్నాయి. హాలీవుడ్, బాలీవుడ్, యాక్టింగ్ అంతా కూడా సంఘాల్లోకి వచ్చేస్తుంది. ఏం జరుగుతుందో మీరు గమనించండి. స్లోగా నులివెచ్చనితనం అనేది సంఘంలోకి వస్తుంది. అవి పూర్తిగా దూరం అవ్వాలి. అవి వచ్చాయంటే చచ్చినట్టు. అవి వచ్చాయంటే నువ్వు ఆటోమేటిక్గా చచ్చినట్టు. సో బీ కేర్ఫుల్. ఇప్పటికి ఆల్మోస్ట్ ఆల్ ద్వారకా చచ్చిపోయింది. చచ్చిపోయిన ద్వారకాకి ఎవరు కావాలి? ఆమేన్. చచ్చిపోయిన ద్వారకాకి ఎవరు కావాలి? అపోస్తలుల బోధ కావాలి. బ్రతుకుండి విధవరాలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎవరు కావాలి? అపోస్తలుల బోధ. అర్థమైందా? అప్పుడు 2 రకాల ప్రజలు ఉన్నారు. చచ్చిపోయిన ఉంది, బ్రతుకుండి విధవరాలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు చచ్చిపోయిన సంఘాలు ఉన్నాయి, ఈరోజు క్రీస్తుని పోగొట్టుకున్న సంఘాలు ఉన్నాయి. అవిద్దరికీ అపోస్తలుల బోధ కావాలి. అపోస్తలుల పునరుజ్జీవం కావాలి, లేకపోతే పూర్వ వైభవం కావాలి, లేకపోతే రిస్టోరేషన్ కావాలి. అప్పుడు మరలా తబిత లేచిందంటే ఏం చేస్తుంది? ముందు ఎలా ఉందో అలాగే పని చేస్తుంది. మునుపుడు కంటే ఎక్కువ పని చేస్తుంది.
మునుపుడి కంటే ఎక్కువ పని చేస్తుంది. దేవుడు ఆమె జీవితంలో ఇంకా కార్యం చేస్తున్నాడు కాబట్టి నువ్వు పరిపూర్ణంగా సమర్పించుకుంటే దేవుడు మునుపుడి కంటే ఎక్కువ అద్భుతాలు మహత్కార్యాలు సంఘాన్ని గొప్ప జీవంతో నీ కుటుంబాన్ని జీవంతో దేవుడు నింపుతాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. మోకరించండి, మనం ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి, మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రభు మమ్మల్ని ఎంత మాత్రం రోగిగా మారనవద్దు ప్రభు. ఓ ప్రభు, ఎంత మాత్రం రోగిగా మారనవద్దు ప్రభు. సాయం చేయండి తండ్రి, మాకు సహాయం చేయ ప్రభు. ఎవరిబడి ప్రతి ఒక్కరు కూడా ప్రభు సమర్పించు. ఏవో మాకు సాయం చేయండి. ఏదో పాత సంగతులు మేము చూపించినాము ప్రభు. ఈ కాలంలో నువ్వేం చేస్తున్నావో ఓ ప్రభా దాని మీద మేము చూడాలి ఆయన. ఓ చచ్చిపడిపోయిన సంఘముగా, చచ్చిపడిపోయిన జీవితముగా ప్రభా, ఓ జీవించుచున్నామని మాత్రం పేరుండి మేము మృతులుగా ఉంటే ప్రభా అలాంటి జీవితం మాకు వద్దు ప్రభా. ఓ ఈ రాత్రి ఆ యొక్క తబితాను లేపిన అదే పరిశుద్ధాత్మ ఈ రాత్రి మాకును మా సంఘాలకి ఇవ్వండి తండ్రి, మా జీవితాలకి ఇవ్వండి ప్రభా. ఓ తండ్రి, వాక్య విరుద్ధమైన కార్యాలు, వాక్య విరుద్ధమైనటువంటి బోధలు మాకు ఎంత మాత్రం వద్దు, మాకు ఎంత మాత్రం వద్దయ్యా ప్రభా. నీ వాక్యం కొరకు నిలబడకూడదు తండ్రి, మాకు సహాయం చేయండి తండ్రి. నీ కృప మాకు దయచేయండి తండ్రి, నీ కనికరం మాకు దయచేయండి ప్రభా. అది ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి, ప్రతి ఒక్కరు సమర్పించుకోండి. ఓ ఎంత ఉద్యోగం ఉంది తల్లిదా, ఎంత ఉద్యోగం ఉంది. భక్తి అంటే ఆసక్తి, పరిచయం అంటే ఆసక్తి. ఓ ఎంతో పరిచయం అంటే ఆసక్తి. ఓ పరుగులెడతా ఉండేది, లేడి వరి పరిగెడతా ఉన్నది, కానీ రోగిగా మారిపోయింది. ఓ ఈ రాత్రి ఓ మరలా జీవం వచ్చును గాక, మరలా జీవం వచ్చును గాక. ఓ మరలా పూర్వ వైభవం వచ్చును గాక. ఓ పూర్వ జీవితం వచ్చును గాక. ఓ మునుపటి కంటే ఎక్కువ పరిచయం చేయును గాక. ఓ ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ఓ సంఘాన్ని డబల్ పోర్షన్ నింపాలనుకుంటాడు, అందుకే ఇప్పుడు తబితా డోర్కా డబల్ పోర్షన్లోకి రావాలి. ఇప్పుడు ఈరోజు సంఘం రెండంతల ఆశీర్వాదంలో రావాలి. అపోస్తుల కంటే శక్తివంతమైన సంఘముగా సంఘం మార్చబడాలి. ప్రభు సమర్పించుకోండి. జీవం లేని సంఘముగా, జీవం లేని కుటుంబముగా, జీవం లేని వ్యక్తిగా మనం ఉండడానికి వీల్లేదు. జీవం కలిగిన సంఘముగా ఓ మనం ఎల్లప్పుడూ ఉండాలి. సోదరి సోదరులు ప్రభుకు సమర్పించుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, నీ స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ఈరోజు ఈ కూడిక మనందరికీ మేలుకరంగా ఉంటుంది, రాత్రి మనకి ఆశీర్వాదకరంగా ఉంటుందన్నాము. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. హల్లెలూయా. నువ్వు అకస్మాత్తుగా ఏమి రాలేదు, దేవుడు నిన్ను ముందు నిర్ణయంలో పెట్టాడు. ఓ ఎందుకు ఆ తప్పుడు బోధలు, ఎందుకు ఆ స్త్రీ బోధలు, ఎందుకు ఆ కల్పనా కథలు, ఓ బైబిల్ లేని బోధలు, బైబిల్ లేని ఆచారాలు, ఓ చచ్చిన స్థితి మనకు వద్దు. ఈ రాత్రి అపోస్తులుడు వచ్చాడు. ఓ అపోస్తుల కార్యాలు వచ్చాయి ఇక్కడికి. ఓ నిన్ను బ్రతికించడానికి నా సోదరి సోదరుడు, నిన్ను పైకి లేపడానికి నా సోదరి సోదరుడు. ఓ బైబిల్ లేనటువంటి ఆ పండగలు, బైబిల్ లేనటువంటి ఆ బోధలు, ఓ వాక్య విరుద్ధమైన బాప్తిస్మాలు, ఓ దేవుడు ఒక్కడంటే ముగ్గురనే బోధలు, ఓ మొత్తం అంతా కూడా సంఘాన్ని చిరిపేస్తాం. కానీ ఈ రోజు మరలా బ్రతికించడానికి అపోస్తులుడు దిగొచ్చాడు. అపోస్తులుడు వచ్చాడు. ఓ అపోస్తులైన పేతురు దిగొచ్చాడు. అపోస్తులు బోధి రాత్రి దిగొచ్చింది. సమర్పించుకో, మనం ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి నీ పడక గదిలోకి వెళ్ళి ఆలోచించు సహోదరి. ఏదో విని విడిచిపెట్టేసి నాకెందుకు అనుకోవద్దు. నీ వాక్యం వెంబడిస్తుంది, ఈ వర్తమానం నేను వెంబడిస్తుంది. విని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. జీవం కలిగిన వాక్యం దగ్గర, ఓ నిన్ను బ్రతికించే వాక్యం దగ్గర, ఏదో గ్రామానికి భయపడో లేదా వాళ్ళకి భయపడి వీళ్ళకి భయపడి కాదు, వాక్యం దగ్గర జీవాన్ని పొందు. ఓ నిత్య జీవాన్ని పొందు. ఓ ఆ పరలోకాన్ని పొందుకో. ఓ ఆ ఎప్పేలో నువ్వు ఉన్నావు. జంక్షన్ అది, ఒక నిర్ణయం తీసుకునే సమయం అది. నువ్వు అక్కడికి రా, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా తబితాన్ని లేపినట్టుగానే ఈ రాత్రి నిన్ను కూడా పైకి లేపుతాడు. ఓ ఆత్మ సంబంధంగా నువ్వు బలహీనుడిగా ఉన్నావా? ఆత్మ సంబంధంగా బలహీనురాలుగా ఉన్నావా? ఆత్మ సంబంధమైన బలహీనమైన సంఘంగా ఉందా? దేవుడు నిన్ను లేపడానికి ఈ రాత్రి అపోస్తుల వాక్యాన్ని పంపించాడు, అపోస్తుల కార్యాలకి పంపించాడు. ప్రభువుకు సమర్పించుకోండి, ప్రార్థన చేసుకుందాం.